ఆపరేషన్ సంభవ్ ఏఓబీలోని మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతు కొడుతోంది. 2 రోజుల్లో 2 భారీ ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ అగ్రనేతలను మట్టుబెట్టేలా చేసింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా అంటీ మట్టికరిస్తే జిఎం వలస ఎన్కౌంటర్తో ఏఓబీ ఇన్ఛార్జ్ టెక్ శంకర్ ఖతమయ్యాడు. మావోయిస్ట్ అగ్రనేతలు హతమవటంతో ఏఓబీలో అలజడి రేగుతోంది. ఇంతకీ మారేడుమిల్లి అడవుల్లో ఏం జరుగుతోంది? మావోయిస్ట్ అగ్రనేతల మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరొచ్చారు? అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో 3 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ సంభవ్ను సెంట్రల్ పోలీస్ బలగాలు మరింత స్పీడప్ చేశాయి. దీంతో 2 రోజుల్లో 2 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా, అతని భార్య రాజీతో పాటు 6 ప్రాణాలు కోల్పోతే, నిన్న మారేడుమిల్లి జిఎం వలస సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఏఓబీ ఇన్ఛార్జ్ మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నారు. మిగతా 6లో 1 డివిజన్ కమిటీ, 5 యాక్షన్ కమిటీ సభ్యులు ఉన్నారు. మృతులను జ్యోతి, సురేష్, లోకేష్, షైను, అనిత, షమ్మిగా పోలీసులు గుర్తించారు. 7 మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక జిఎం వలస ఎన్కౌంటర్లో మృతి చెందిన మెట్టూరి జోగారావు మావోయిస్టు పార్టీలో టెక్ శంకర్ గా పేరుగాంచారు. ఐఈడీ బాంబ్స్, మందు పాత్రలు తయారు చేయడం, అమర్చడంలో జోగారావు దిట్ట. ప్రస్తుతం ఏఓబీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎక్కువ కాలం ఏఓబీలోనే బాధ్యతలు నిర్వహించారు. మావోయిస్టుల మందు పాత్ర పేలుళ్లలో టెక్ శంకర్ది కీలక పాత్రగా పోలీసులు చెప్తుంటారు. మందు పాత్రలను గుర్తించకుండా అధిక విధ్వంసం సృష్టించేలా తయారు చేయడం ఇతని స్పెషాలిటీ కావడంతో పాటు ఏఓబీ ఏరియాలో జరిగిన అనేక దాడుల్లో టెక్ శంకర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. మరోవైపు మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన హిడ్మాన్ టీంకు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. కాకినాడ, విశాఖ ఫోరెన్సిక్ టీం ఆధ్వర్యంలో హిడ్మా, రాజక్కతో పాటు 6 మృతదేహాలకు పోస్ట్ మార్టం చేశారు. మావోయిస్టు మృతదేహాలకు పోస్ట్ మార్టం నేపథ్యంలో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కుటుంబ సభ్యులు, సానుభూతి పరుల రాకతో భద్రత పెంచారు. ఈ క్రమంలోనే మావోయిస్టుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ప్రధానంగా హిడ్మా కోసం ఆయన సోదరుడు మడివి మూయ, హిడ్మా భార్య రాజే కోసం ఆమె సోదరుడు మడకం లలిత్, దేవే కోసం తండ్రి సోడి గంగా వచ్చారు. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం ఏపీలోని పలు జిల్లాల్లో పట్టుబడ్డ 50 మంది మావోయిస్టులను పోలీసులు ఆయా ప్రాంతాల్లోని కోర్టులో హాజరుపరిచారు. వైద్య పరీక్షల తర్వాత వారందరినీ కోర్టులకు తరలించారు. కృష్ణా జిల్లా పెనమలూరులో 28 మంది, కాకినాడలో 2, ఏలూరులో 15 మంది, విజయవాడలో 4, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1 అరెస్ట్ అయ్యారు. వీరందరికీ డిసెంబర్ 2 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మొత్తంగా ఆపరేషన్ సంభవ్లో భాగంగా 2 రోజుల్లో 2 భారీ ఎన్కౌంటర్లు మావోయిస్టులకు బిగ్ షాక్ ఇచ్చింది. 2 ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోవడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.